శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. యుద్ధకాండము 14వ సర్గము. విభీషణుడు రావణునితోనూ గర్వముతో బీరములు పలికిన ప్రహస్తునితోనూ హితోక్తులను నుడువుట. నిశాచరేంద్రస్య నిశమ్య వాక్యం స కుంభకర్ణస్య చ గర్జితాని. విభీషణో రాక్షసరాజముఖ్యం ఉవాచ వాక్యం హితమర్థయుక్తం. కుంభకర్ణుడు మహాపార్షుడు మున్నగువారి ప్రగల్భ వచనములను రావణుని శాప వృత్తాంతమును వినిన పిమ్మట విభీషణుడు ఆ రాక్షస ప్రభువుతో అర్థవంతములైన హితవచనములను ఇట్లు పలికెను. వృతో హి బాహ్వంతర భోగరాశి చింతావిషః సుస్మిత తీక్ష్ణదంష్ట్రః పంచాంగుళీ పంచశిరోతికాయః సీతా మహాహిస్తవ కేనరాజన్. మహారాజా, సీతాదేవి ఒక మహాసర్పము వంటిది. ఆమె యొక్క బాహువుల మధ్యప్రదేశము ఆ సర్పము యొక్క శరీరము. ఆమె చింతయే విషము. అందమైన ఆమె చిరునవ్వే వాడి అయిన కోరలు. ఒక్కొక్క చేతికి గల 5 వ్రేళ్ళు ఆ మహాసర్పము యొక్క పడగలు. ఇంతకును ప్రమాదకరమైన అట్టి మహాసర్పమును నీ మెడకు చుట్టిన వాడెవరు? యావన్న లంకాం సమభిద్రవంతి వలీముఖాః పర్వతకోటమాత్రాః దంష్టాయుధాశ్చైవ నఖాయుధాశ్చ ప్రదీయతాం దాశరథాయ మైథిలి. యావన్న గృహ్ణంతి శిరాంసి బాణా రామేరితా రాక్షస పొంగవానాం వజ్రోపమా వాయు సమానవేగాః ప్రదీయతాం దాశరథాయ మైథిలి. పర్వత శిఖరముల వలె మహోన్నతులు, కోరలు, నఖములు, ఆయుధములుగా గలవారు అయిన వానర ప్రముఖులు లంకానగరముపై విరుచుకొని పడకముందే సీతాదేవిని శ్రీరామునకు అప్పగించుట ఎంతేనీ సముచితము. శ్రీరాముడు ప్రయోగించు బాణములు వజ్రాయుధము వలె తిరుగులేనివి, వాయు వేగము గలవి. అట్టి వాడి అయిన ఆ బాణములు రాక్షస ప్రముఖుల యొక్క శిరస్సులను తుత్తునియలు చేయకముందే సీతాసాధ్విని ఆ దాశరథి కడకు చేర్చుట ఎంతయు యుక్తము. న కుంభకర్ణేంద్రజితౌ న రాజా తథా మహాపార్శ్వ మహోదరౌ వా నికుంభ కుంభౌ చ తథా అతికాయః స్థాతుం న సక్తా యుధిరాఘవస్య జీవంస్తు రామస్య న మోక్షసేత్వం గుప్తః సవిత్రాప్యథవా మరుద్భిః న వాసవస్యాంకగతో న మృత్యోః నభో న పాతాళమనుప్రవిష్టః.
రాజా, నీవు గాని కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, మహాపార్షుడు, మహోదరుడు, కుంభ నికుంభులు, అట్లే మహాకాయుడు మొదలగు వారెవ్వరును రణరంగమున శ్రీరామచంద్రుని ఎదురించి నిలువజాలరు. నీవు సూర్యుని అండజేరినను, వాయువుని శరణు పొందినను, ఇంద్రుని నీడలో తలదాచుకొన్నను, మృత్యుదేవతను ఆశ్రయించినను, కడకు ఆకాశమండలముల గాని పాతాళములో గాని దాగుకొన్నను, శ్రీరాముని బాణాహతిని నుండి నీవు తప్పించుకొనజాలవు. ఆయన చేతిలో నీకు చావు తప్పదు. నిశమ్య వాక్యం తు విభీషణస్య తతః ప్రహస్తో వచనం బభాషే. ననో భయం విద్వన దైవతేభ్యో న దానవేభ్యో హ్యధవా కుతశ్చిత్ న యక్ష గంధర్వ మహోరగేభ్యో భయం న సంఖ్యే పతగోత్తమేభ్యః కథం ను రామాత్ భవితా భయం నో నరేంద్రపుత్రాత్ సమరే కదాచిత్. విభీషణుని హితవచనములను వినిన పిమ్మట ప్రహస్తుడు ఇట్లు పలికెను. మాకు దేవతల వలన గాని దానవుల నుండి గాని లేక ఏ విధముగానైనను భయమను మాటయే లేదు. యక్ష గంధర్వుల వలన గాని మహాసర్పముల నుండి గాని గరుత్మంతుడు మొదలగు పక్షీంద్రుల వలన గాని మాకు ఎట్టి భయము లేదు. ఇక ఒక రాజకుమారుడైన అనగా మానవమాత్రుడైన శ్రీరాముని వలన రణరంగమున మాకు భయమెందులకు. ప్రహస్త వాక్యంత్వహితం నిశమ్య విభీషణో రాజహితానుకాంక్షి తతో మహాత్మా వచనం బభాషే ధర్మార్థకామేషు నివిష్ట బుద్ధి. విభీషణుడు రాక్షసరాజైన రావణుని యొక్క హితమునే కోరెడివాడు. ఆ మహాత్ముని బుద్ధి ధర్మార్థ కామ విషయముల యందు చక్కగా పనిచేయును. అందువలన అతడు అహితకరములైన ప్రహస్తుని వచనములను విని అర్థవంతముగా ఇట్లు పలికెను. ప్రహస్త రాజాచ మహోదరశ్చ త్వం కుంభకర్ణశ్చ యథార్థజాతం బ్రవీద రామం ప్రతిసన్న సఖ్యం యథాగతి స్వర్గమ ధర్మబుద్ధే. వధస్తు రామస్య మయా త్వయా వా ప్రహస్త సర్వైరపి రాక్షసైర్వా కథం భవేదర్థ విశారదస్య మహార్ణవం తర్తుమివాప్లవస్య. ప్రహస్త, అధర్మవర్తునకు స్వర్గప్రాప్తి దుర్లభమైనట్లు నీవును రాజైన రావణుడును మహోదరుడును కుంభకర్ణుడును రాముని విషయమున పలికినట్లు జరుగుట అసంభవము. నౌకలేనివాడు మహాసముద్రమును దాటజాలనట్లు నీవు గాని నేను గాని రాక్షస ప్రముఖులందరూ కూడి గాని కార్యదక్షుడైన శ్రీరాముని వధించుట అసాధ్యము. ధర్మ ప్రధానస్య మహారథస్య ఇక్ష్వాకు వంశ ప్రభవస్య రాజ్ఞః ప్రహస్త దేవాశ్చ తథావిధస్య కృత్యేషు శక్తస్య భవంతి మూఢాః. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశమున అవతరించిన పురుషోత్తముడు, ధర్మనిరతుడు, ధర్మమును ప్రాణతుల్యముగా భావించువాడు, మహారథుడు, రణకోవిదుడైన రాజకుమారుడు, విరాధుడు, కబంధుడు, వాలి మొదలగు ప్రముఖులను రూపుమాపినవాడు. అట్టి మహావీరుని ఎదుట దేవతలను శక్తిహీనులగుదురు. మహారథుడు అనగా తనను సారథిని రథాశ్వములను రక్షించుకొనుచు శత్రువులను సంహరించుటలో సమర్థుడు. ఆత్మానం సారథిం చాస్వాన్ రక్షన్ యుద్ధేత యో నరః స మహారాధ సంజ్ఞస్యాత్ ఇత్యాహుర్నీతి కోవిదాః. తీక్ష్ణా నతా యత్తవ కంకపత్రా దురాసదా రాఘవ విప్రముక్తాః భిత్వా శరీరం ప్రవిశంతి బాణాః ప్రహస్త తేనైవ వికత్తసే త్వం భిత్వా న తావత్ ప్రవిశంతి కాయం ప్రాణాంతకాస్తే శనితుల్య వేగాః సితాః శరా రాఘవ విప్రముక్తాః ప్రహస్త తేనైవ వికత్తసే త్వం. ప్రహస్త, శ్రీరాముని బాణములు తీక్ష్ణములైనవి, అవి సూటిగా సాగిపోవును, రెక్కలు కలిగి వేగముగా వెళ్ళునవిగాన నిరోధించుటకు అలవి కానివి. అవి ఇంతవరకును నీ శరీరమును ఛేదింపలేదు. ఆ శరముల శక్తిని నీవు ఎరుగవు. అందువలన నీవిట్లు ప్రగల్భములు పలుకుచున్నావు. రాముని శరములు పిడుగుల వలె వేగముగా వెళ్ళునవి, వాడి అయినవి, ప్రాణాంతకములైనవి. వాటి దెబ్బల ప్రభావమును నీ శరీరము ఇంతవరకును రుచిచూచి ఎరుగదు. అందువలననే నీవు ఇట్లు బీరములు పలుకుచున్నావు. నా రావణో నాతి బల స్త్రీశీర్షో నా కుంభకర్ణోస్య సుతో నికుంభః నా చేంద్రజిత్ దాశరథిం ప్రసోఢుం త్వం వారణే శక్ర సమం సమర్థః దేవాంతకో వాపి నరాంతకో వా తథాతికాయో అతిరథో మహాత్మా అకంపనశ్చాద్రి సమానసారః స్థాతుం సశక్తా యుధిరాఘవస్య. మిక్కిలి బలశాలి అయిన త్రిశీర్షుడు గాని, కుంభకర్ణుడు గాని, అతని కుమారుడైన నికుంభుడు గాని, ఇంద్రజిత్తు గాని, నీవు గాని, కడకు రాక్షసరాజైన రావణుడు గాని
రణరంగమున ఇంద్రతుల్యుడైన శ్రీరాముని నిరోధించి నిల్చుటకు సమర్థులు కారు. దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, అతిరథుడు, మహాకాయుడు, కొండంత బలముగల అకంపనుడు మున్నగు వారెవ్వరునూ సమరభూమి యందు శ్రీరాముని ఎదుట నిలువజాలరు. అయం హి రాజా వ్యసనాభిభూతో మిత్రైరమిత్ర ప్రతిమైర్భవద్భిః అన్వాస్యతే రాక్షస నాశనార్థే తీక్ష్ణ ప్రకృత్యా హ్యసమీక్షకారి. రాక్షసరాజైన ఈ రావణుడు వ్యసనములకు లోనైనవాడు. సహజముగా తీవ్ర స్వభావము గలవాడు. కఠినాత్ముడు. ముందు వెనుకలు ఆలోచింపక కార్యములకు పూనుకొనువాడు. పైకి మిత్రులుగా కనిపించుచు శత్రువుల వలె వ్యవహరించుచున్న మిమ్ములను నమ్ముకొని రాక్షసుల వినాశము కొరకే యత్నించుచున్నాడు. సప్తవ్యసనములు. వాగ్దండయోస్తు పారుష్యం అర్ధదోషణమేవచ పానం స్త్రీ మృగయాద్యూతం వ్యసనం సప్తధా ప్రభోః. పరుషముగా పలుకుట, దోషమునకు మించి దండించుట, ధనమును వృధా చేయుట, మద్యపానము, స్త్రీలౌల్యము, వేట, జూదము అనునవి సప్తవ్యసనములు. అనంతభోగేన సహస్రమూర్ధ్న నాగేన భీమేన మహాబలేన బలాత్ పరిక్షిప్తమిమం భవంతో రాజానాముత్క్షిప్య విమోచయంతు. శ్రీరామునితో వైరమునకు దిగిన ఇతడు ఒక మహావిషసర్పముచే బలాత్కారమున చుట్టబడి ఉన్నాడు. ఆ సర్పము యొక్క శరీరము విశాలమైనది, 1000 పడగలు గలది, భయంకరమైనది, చెక్కు చెదరని బలము గలది. ఇట్టి సర్పబంధము నుండి విముక్తుని గావించి ఈయనను మీరే కాపాడవలయును. యావద్ధి కేశగ్రహణాత్ సుహృద్భిః సమేత్య సర్వైః పరిపూర్ణకామైః నిగృహ్య రాజా పరిరక్షితవ్యో భూతైర్యథా భీమ బలైర్గృహీతః. మీరందరూ ఈ రావణ ప్రభు వలన సమస్త ప్రయోజనములను పొంది ఉంటిరి. ఈయనకు మీరు హితైషులు, మిత్రులు కనుక మిక్కిలి భయంకరములైన శక్తిమంతములైన భూతములకు పట్టుబడిన పురుషుని అతని హితవరులైన ఆత్మీయులు బలవంతముగానైనను రక్షించున్నట్లు మీరందరూ ఒక్కటై అవసరమగుచో జుట్టు పట్టుకొని లాగి అయినను ఇతనిని ఈ అనుచిత మార్గము నుండి మరలించి కాపాడవలెను. సంహారిణ రాఘవ సాగరేణ ప్రత్యాద్యమానస్తరసా భవద్భిః యుక్తస్త్వయం తారయితుం సమేత్య కాకుత్స పాతాళ ముఖే పతన్ సహ ఇదం పురస్యాస్య సరాక్షసస్య రాజ్ఞశ్చ పద్యం సుహృజ్జనస్య సమ్యగ్గి వాక్యం స్వమతం బ్రవీమి నరేంద్రపుత్రాయ దదామ పత్ని. ప్రమాదకరమైన శ్రీరాముడనడి సముద్రము ఇతనిని ముంచివేయుచున్నది. ఇతడు రాముడనడి బడవాగ్నిలో భస్మము కాబోవుచున్నాడు. ఇట్టి పరిస్థితిలో మీరందరూ ఒక్కటై ఇతనిని ఉద్ధరించుట యుక్తము. ఎల్ల రాక్షసులకును నిలయమైన ఈ లంకా నగర క్షేమమును గోరియు బంధుమిత్రులతో కూడిన ఈ రాజు యొక్క శుభమును ఆశించియు నాకు తోచిన ఈ మంచి మాటను చెప్పుచున్నాను. మహారాజకుమారుడైన శ్రీరామునకు ఆయన ధర్మపత్నియగు మైథిలిని అప్పగించుట ముమ్మాటికిని యుక్తము. పరస్య వీర్యం స్వబలం చ బుద్ధ్వా స్థానం క్షయం చైవ తథైవ వృద్ధిం తథా స్వపక్షే ప్యనుమృశ్య బుద్ధ్యా వదేత్ క్షమం స్వామిహితం చ మంత్రి. ఉత్తముడైన మంత్రి తమ యొక్క శత్రువుల యొక్క బలపరాక్రమములను గూర్చి పూర్తిగా తెలుసుకొనవలెను. ఇరుపక్షముల స్థాయిని, హాని వృద్ధులను బుద్ధిబలముతో బాగుగా ఆలోచించి సమగ్రముగా ఎరుంగవలెను. తమ ప్రభు యొక్క హితమును కోరి సముచితములైన సూచనలను చేయవలెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 14 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందు యుద్ధకాండమునందు ఇది 14వ సర్గము.